తూర్పుగోదావరి జిల్లా విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో ముమ్మరని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం చూసుకుంటే పిఠాపురం జనసేన అభ్యర్థిగా మాకినేటి శేష్ కుమార్ గారికి ప్రకటన జరిగింది. అప్పటి నుంచి ఆవిడ విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ప్రస్తుతం మన వద్ద పిఠాపురం నుంచి మాకినేటి శేష్ కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తీసుకుందాం. మేడం చెప్పండి, మీరు పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ప్రకటించారు. అప్పటి నుంచి విస్తృతంగా పర్యటిస్తున్నారు. మీకు ప్రజల నుంచి మీరు వెళ్తున్నప్పుడు వారి నుంచి ఎటువంటి ఆదరణ వస్తుంది, లేకపోతే వారి నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? చాలా మంచి స్పందన అండి. అంటే పవన్ కళ్యాణ్ గారు అనగానే, అంటే ఇంక మేము ఏం చెప్పకుండానే పవన్ కళ్యాణ్ గారు అనగానే నన్ను పిఠాపురం అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఇక్కడికి పంపించారు అనగానే వారి మొహాల్లో ఆనందం, వారి కేకలు, అంటే అది చూస్తుంటే అసలు వన్ సైడ్ వారా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మొత్తం మీద 2019కి మీ పార్టీ నుంచి ఎటువంటి హామీలు ఇవ్వబోతున్నారు? మీ ప్రజల్లోంచి ఎటువంటి స్పందన వస్తుంది? అసలు నియోజకవర్గంలో అసలు అభివృద్ధి అన్నదే లేదు. దశాబ్ద కాలం నుంచి నియోజకవర్గాన్ని ఎవరూ పట్టించుకున్నది లేదు. వారికి అంటే మనం ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు వారి సమస్యల గురించి మాట్లాడడం కానీ, మాకు ఇలా చేయాలి అలా చేయాలని అడగడం కానీ ఏదో చేస్తారు. ఎందుకంటే ఒక వార్డు ఎలక్షన్లో నాకు అనుభవం ఉంది కనుక, అలాగే బై ఎలక్షన్ కడప రాజకీయం కూడా చూసి వచ్చాను నేను. కానీ ఇక్కడ చూస్తుంటే ఎవరు కూడా మాకు ఈ సమస్య ఉందమ్మా అని కూడా అడగట్లేదు. అంటే ఒక నిర్లిప్తత ఉంది. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే ఆటోమేటిక్గా మార్పు వస్తుంది, పవన్ కళ్యాణ్ గారు పంపించిన వ్యక్తి వల్ల మనకి న్యాయం జరుగుతుంది అన్న ఒక ఫీలింగు, సైలెంట్గా వారు మనకి చేస్తారు వీళ్ళు అన్న ఫీలింగ్ తప్ప ఎవరికి కూడా మాకు ఈ సమస్య ఉంది, ఇలా చేయాలి, మాకు ఇలా చేయాలి, మీరు వస్తే ఏం చేస్తారని ఎవరు అడగట్లేదు. మేడం, మీరు ఇప్పుడు 2014 టీడీపీ అభ్యర్థిగా వరం గారు అనుకున్నారు. అలాగే ఇప్పుడు ప్రతిపక్షంగా పెండుం దొరబాబు గారు, వారిని జనసేన పార్టీ తరఫున మీరు ఏ రకంగా ఢీకొట్టబోతున్నారు? ఇక్కడ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకి తెలియని ఒక విషయం ఉంది. ఎందుకంటే పిఠాపురం నియోజకవర్గాన్ని 2014లోనే తెలుగుదేశం పార్టీ తరపునే నేను పోటీ చేసే అవకాశం ఉండి, వర్మగారికి నాకు అంటే నా ఫ్లెక్స్లు అయ్యి వర్మగారు చింపేయడం, నన్ను పార్టీ మీటింగులకి వచ్చినప్పుడు అవమానించి పంపించేయడం, ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేపట్టారు. అలాగే మా ఇద్దరిని 2-3 సార్లు చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లని అలా అవమానించడం తప్పు అని చెప్పేసి హెచ్చరించడం కూడా చంద్రబాబు నాయుడు గారు వర్మన్ గారిని హెచ్చరించారు. కానీ ఆయన అంటే ఇంకా ఆడపిల్లలనే కాదు, ఆయన అరాచకాలు అన్నది ప్రజలందరికీ తెలుసు. అప్పుడే నేను పోటీ చేస్తానేమో అని ఒక భయంతో నా ఫ్లెక్స్లు చింపేసిన వ్యక్తి నాకు పోటీ అని నేను అనుకోవట్లేదు. జనసేన పార్టీకి అసలు వర్మగారు అన్నది పోటీయే కాదు. అక్కడ పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటు పడుతుంది. ఆయన పంపించిన వ్యక్తి మీద ప్రజల నమ్మకం ఉంది. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ అన్నది జనసేన పార్టీ ఒక సిద్ధాంతం. విలువలు సిద్ధాంతాలకి నచ్చి ప్రతి ఒక్కరు ఇందులో ఉన్నారు కనుక ఖచ్చితంగా ఆయన్ని బట్టి ఓటు ఇక్కడ మారుతుంది అన్నది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు జనసేన పార్టీ నుంచి మీరు మేనిఫెస్టో పెట్టారు. అలాగే మొన్న ఆవిర్భావ సభలోని పవన్ కళ్యాణ్ గారు రైతులకు ఏకర్కి 8,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అలాగే ఎవరైతే యువత ఉన్నారో యువతకు కూడా వారి తగ్గ వారికి మేనిఫెస్టోలో పెట్టారు. వారికి అంటే మీ ప్రచారంలో మీ ప్రచారంకి వెళ్తుంటే ప్రజల నుంచి కానీ యువత నుంచి కానీ మీకు ఎటువంటి స్పందన వస్తుంది? ఈ మేనిఫెస్టో అంతా ఆల్మోస్ట్ వారు చదివేసుకున్న ఉండాలి. మేనిఫెస్టోలో ఇది పెట్టినవన్నీ మీరు ఇస్తారమ్మా, చేస్తారా, మేము నమ్మచ్చా అన్న మాట కూడా ఎవరి నోటంటే రావటం లేదు. అంటే పవన్ కళ్యాణ్ గారు వస్తే అన్నీ చేస్తారు, మాతో చేయిస్తారన్న ఒక నినాదంతోనే వారు ఉన్నారు. వారి ఫేస్ని బట్టి, ఎందుకంటే ఒక వ్యక్తి ఓటు వేస్తారా లేదా అన్నది వాళ్ళ ఫేస్ని బట్టి నేను చెప్పగలను. ఎందుకంటే ఆ అనుభవం నాకు ఈ 10 సంవత్సరాల్లో ఆ అనుభవం నాకు వచ్చింది కనుక ఖచ్చితంగా వారు ఓటు వేస్తారు. ఎంతవరకు ఎంత మేరకు ఆ ఓటు మనం తెచ్చుకోగలం అన్నది నాకు అర్థమవుతుంది. అదేవిధంగా వర్మ గారు భయంతో జనసేన పార్టీ ఏమీ లేదు, జనసేన పార్టీ మేము ఒకటే అన్న ఒక మాటలు కూడా ఆయన మాట్లాడుతున్నాడు. అసలు మేము తెలుగుదేశం పార్టీ గురించి అసలు మాట్లాడే అవసరం లేదు. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మాకు పోటీయే కాదు. కానీ అతను మాత్రం జనసేన పార్టీ మేము కలిపి ఒకటే 10 రోజుల్లో జనసేన పార్టీ వెళ్ళిపోతుంది అన్న ఒక మాట మాత్రం హాస్యాస్పదం. ఎందుకంటే కూడా రావద్దు అంటే చంకనెత్తుకోండి అన్నట్టు ఎంటపడుతున్నట్టు ఉంది తప్ప అంతకుమించి అతను ఏం లేదు. అతను కృత్యాలు, అఘాయిత్యాలు ఆయన ఏంటి అన్నది ప్రజలందరూ గమనిస్తున్నారు. ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది. ఖచ్చితంగా బుద్ధి చెప్తారు అతనికి. మీరు జనసేన పార్టీ తరఫున మీరు ప్రచారంకి వెళ్తున్నారు. ప్రచారం 2014లో వారు 1000 కోట్ల వరకు మేమేమో అభివృద్ధి చేశాము, అవి చేసి ఇవి చేసి చెప్తారు. మీరు ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు మీకు ప్రజలు అక్కడ సమస్యలు అని చెప్తున్నారు మీకు?
ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు 1000 కోట్లు అభివృద్ధి చేయడం అన్నది ఎవరికి వారి ఇంటి వరకు వారి ఇల్లు లేదంటే వారి సారా బట్టీలు అభివృద్ధి చేసుకుని ఉండాలి. బహుశా ఏంటి ఎక్కడన్నా ల్యాండ్ కబ్జాలు ఇవన్నీ చేయడానికి 1000 కోట్లు ఉపయోగించుకుని ఉండాలి. కానీ కనీసం అట్లీస్ట్ ఒక గ్రామానికి 54 గ్రామాలు ఉన్నాయి, 54 గ్రామాలు 30 వార్డులు, ఇవన్నీ 50 కోట్లు అంటే ఒక గ్రామానికి ఒక 50 కోట్లు ఖర్చు పెడితే అసలు ఎంత అభివృద్ధి చెందుతుంది అన్నది ప్రజలు అందరూ ఇప్పుడు ఏం చిన్నపిల్లలు కాదు, ప్రతి ఒక్కరికి అంటే చిన్న నిక్కర వేసుకున్న పిల్లోడు కూడా రాజకీయం మాట్లాడే పరిస్థితి ఉంది. ఇప్పుడు అభివృద్ధి ఎలా జరిగిందంటే మనం అభివృద్ధి గురించి మాట్లాడుకోవడం అన్నది పిచ్చితనం, మనం మాట్లాడకూడదు. ఇక్కడ ఏమీ లేదు. 32 సంవత్సరాల క్రితం నేను ఇక్కడ 6th క్లాస్ గర్ల్స్ హై స్కూల్లో చదివాను. మా తాతగారు ఇక్కడ, మా అమ్మమ్మ తాతగారు ఊరు ఇది. అప్పుడు ఆ ఏరియా ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది, ఎటువంటి మార్పు లేదు. కాబట్టి వీళ్ళు అభివృద్ధి చేసాం మేము అని చెప్పారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నేత ఉన్నారు, 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యేగా ఉండి తర్వాత అసలు ఎవరికీ అందుబాటులో లేకుండా, అంటే పిఠాపురం ప్రజలు పాపం చాలా మంచి మనస్తత్వం ఉండి మంచి మనసుతో ఉన్న వాళ్ళు ఎవరినైనా కూడా ఆదరిస్తారు అన్నది అందరూ స్థానికేతరులే. ఎందుకంటే ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళే. ఇంకా నిజం చెప్పాలంటే నేను స్థానికురాలను కాదు అన్నది చాలా పచ్చి అబద్ధం. నేనే ఇక్కడ, మా అమ్మమ్మ ఊరు అంటే నేను ఇక్కడ పుట్టి పెరిగినట్టు లెక్క. కాకపోతే ఉద్యోగరీత్యా పెళ్లి రీత్యా బయటికి వెళ్తాం, మళ్ళీ వస్తాం. నన్ను నా మీద భయంతో స్థానికేతరాలు అని చెప్పి స్థానికులకి ఇవ్వాలన్నది పెట్టారు తప్ప అది ఎటువంటి ఇది కాదు. 1000 కోట్లు ఒక నియోజకవర్గానికి 1000 కోట్లు శాంక్షన్ అయినప్పుడు అతను చెప్పాలి, ప్రజలందరికీ సమాధానం చెప్పాలి. ఎందుకంటే నియోజకవర్గంలో ఒక రోడ్ల, డ్రైన్ల, లేదంటే ఒక ఫ్లైఓవర్ వచ్చిందా? అసలు ఏముంది? ఒక ఫ్లైఓవర్ ఎక్కడున్నది? గేట్ ఉంది, అది 10 నిమిషాలకు ఒకసారి గేట్ పడుతుంది. మేము గేట్ ఇటు అటు వెళ్తున్నప్పుడల్లా చూస్తున్నాను. కనీసం అట్లీస్ట్ అది నా చిన్నప్పుడు నేను చూసినది ఇప్పటి వరకు ఫ్లైఓవర్ రాలేదు. ఇలాంటి అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటారు. అమరావతిని నేనే, హైదరాబాద్ హైటెక్ సిటీ నేనే అభివృద్ధి చేశాను. అలాగే ఆయన ఈ 5 సంవత్సరాల్లో అమరావతి దగ్గర అంటే మెయిన్ జంక్షను హైదరాబాద్కి విజయవాడకి ఉన్న దుర్గమ్మ తల్లి ఫ్లైఓవరే 5 సంవత్సరాలు 400 కోట్లు పెట్టి ఆయన అభివృద్ధి చేయలేకపోయాడు. ఇంకా ఎవరిని మోసం చేస్తారు వీళ్ళందరూ కలిసి? అందుకని ఖచ్చితంగా ప్రజలందరూ బుద్ధి చెప్తారు. జనసేన పార్టీ, టీడీపీ పార్టీ కలిపి ఉంది అన్నది హాస్యాస్పదం. మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు ఒకటే మాట చెప్తున్నారు, పదే చెప్తున్నారు. అయినా కూడా మా వెంట పడతానంటే మాత్రం అది సిగ్గులేనితనం. నిజంగా ఆయన ఒకటే చెప్తున్నారు, మేము వామపక్షాలను కలుపుకుని మేము సింగిల్గానే వెళ్తున్నాం. సిపిఐ, సిపిఎం, బిఎస్పి, జనసేన పార్టీ అంతే. మేము వారు ఎందుకంటే మొన్నటి వరకు అన్నారు సింగిల్ డిజిట్ కూడా రాదు, జనసేన పార్టీ మీది ఒక పార్టీ అని అడిగారు. మరి ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇప్పుడు జనసేన పార్టీని చూసి ఉలిక్కి పడుతున్నారు ఎందుకు? అందుకని దయచేసి ఇలాంటి మాటలన్నీ మానేయాలి. ప్రజలకు ఒక ప్రజాప్రతినిధి అన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలి, మనం ఏం చేస్తే బాగుపడుతుంది, లేదంటే ఒక ఎలక్షన్కి ఎలక్షన్ అప్పుడు చూసుకుందాంలే, ఎలక్షన్ వచ్చినప్పుడు డబ్బులు పారేస్తే ఓట్లు వేస్తారు, అందరినీ కొనేసుకోవచ్చు అన్న సంస్కృతి నుంచి ముందు నాయకులు బయటపడాలి. ఆ సంస్కృతి నుంచి తప్పుకున్న రోజునే ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది. డబ్బుకి అమ్ముడుపోని ఓటు రాజకీయాన్ని మా పవన్ కళ్యాణ్ గారు, మా అధినేత తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా మంచి రాజకీయం వస్తుంది. మేడం, మీరు 2019లో ఇప్పుడు మీ జనసేన పార్టీలో అధికారులకు వస్తే మీరు ఎటువంటి ఉపాధి చేయబోతున్నారు ప్రజలకి? ఎటువంటి మీకు అంటే పిఠాపురం ఎలా రూపొందించబోతున్నారు? పిఠాపురాన్ని ఒక మంచి అభివృద్ధి పదంలో ఒక స్మార్ట్ సిటీ అన్న దానికి, అంటే ఒక సింగపూరుని డెవలప్ చేయడానికి ఒక ప్రతిపాడు ఉంది. ప్రతిపాడులో ఒక మైనింగ్కి ఒక 500 కోట్లు మైనింగ్లో దోచేశారు. అంటే అలాంటి ఇక్కడ ఇసుక ర్యాంపులు ఇలాంటివి ఇక్కడ కూడా ఉన్నాయి. ఒక 1400 ఎకరాలు సైటుని కబ్జా చేయడానికి ఎన్నో ప్రయత్నాలు ఇక్కడ కూడా జరిగినాయి. SEZ రైతులకి న్యాయం చేస్తాం, ఎందుకంటే ఇప్పటి నుంచో పోరాటం చేస్తున్నారు వాళ్ళు. వారికి ముందు న్యాయం చేసి తర్వాత ఏదైతే నియోజకవర్గానికి ఎన్ని కోట్లు అయితే మన నియోజకవర్గానికి వస్తుందో అందులో, ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేకి శాలరీ ఇస్తారు. ఆ శాలరీ ఒక మనిషి బతకడానికి ఎక్కువ, వాళ్ళు ఇచ్చేది చాలా ఎక్కువ. అందుకని శాలరీ తీసుకుని నా వంతు నేను పని చేయడానికి ఎన్ని కోట్లు ఇస్తారు మన నియోజకవర్గానికి,
అని వాటిని ఎలా యూటిలైజ్ చేయాలి అన్నది మా పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు ఒక ప్లాన్ ప్రకారం ఈ నియోజకవర్గంలో ఇలా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఆయన చెప్తారు. అలాగే మా ఐడియాస్ని కలుపుకుని ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక సింగపూరులా తీర్చిదిద్దడానికి నా సాయి శక్తుల, నా కంఠంలో ఊపిరి ఉన్నంత వరకు ఈ పిఠాపురం నియోజకవర్గంలోనే ఉంటాను. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తాను. మొత్తమే చూసుకుంటే SEZ రైతులకి అలాగే ఇప్పుడు ప్రస్తుతం పిఠాపురాన్ని ఒక సింగపూర్ సిటీలా చేస్తానని చెప్పి జనసేన మేనిఫెస్టో కానీ లేకపోతే జనసేన చేసే అభివృద్ధి పథకాలు చూసే వారికి ఓటేసని చెప్పి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, పిఠాపురం.